జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆరోపణలు, విమర్శలు, మాటల తూటాలతో హీట్ పుట్టిస్తూ ఉంది. ఒకరితో చేతులు కలిపారంటే మరొకరు ఇంకొకరితో చేతులు కలిపారన్న నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రేవంత్ బీజేపీ భుజాల మీద గన్ను పెట్టి బీఆర్ఎస్ ను కాల్చే ప్రయత్నం చేసిండు. ఇక్కడితోటి ఆగని రేవంత్ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ని అరెస్ట్ కి గవర్నర్ ఆమోదించకపోవడం దేనికి కారణమని కూడా అడుగుతా ఉన్నాడు. సరే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకుందాం కాసేపు. ఈడీ 2021లో ఓటుకు నోటు కేసు మీద ఛార్జ్ షీట్ వేసింది. ఈడీ కేంద్ర పరిధిలో పనిచేసేటటువంటి సంస్థ. మరి ఎందుకు ఓటుకు నోటు కేసు పురోగతి లేనే లేదు అని అన్నది మనం ఆలోచన చేయాలి. ఈడీ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. మరి ఈ కేసు ఎందుకు పురోగతి లేదు? నిన్న మొన్న కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రమేష్ కారెక్కి అర్ధరాత్రులు అమిత్ షాని ఎవరు కలుస్తున్నారో తెలుసు అని అన్నాడు. మరి ఎవరిని కాపాడుతున్నారు అన్నది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే. వాళ్ళ తీర్పు ఎటు ఉంటే అటే.